రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో పలు కీలక ఫైళ్లు కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ తప్పులను పట్టుకుని కేసులు పెట్టేందుకు సిఆర్డీఏ ఫైల్స్ ను అణువణువు శోధించింది. విచారణ కోసం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని కీలక ఫైళ్లు ఇప్పటికీ కనిపించడం లేదు. దీంతో సిఆర్డీఏ పాలనా వ్యవహారాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని పనులు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక వ్యవహారాలపై ముందుకు వెళ్లేందుకు సిఆర్డీఏ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఫైళ్లు కనిపించని విషయం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి కూడా వెళ్లింది. ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్ ఇలా పలు విభాగాల ఫైల్స్ కనిపించడం లేదు. ఈ ఫైళ్లను టీడీపీ ప్రభుత్వంపై విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం ఆయనను కేసులలో ఇరికించేందుకు సింగపూర్ దేశంలో చేసుకున్న ఎంఓయూలకు సంబంధించిన ఫైళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిలో కూడా కొన్ని కనిపించడం లేదని తెలుస్తోంది. ఇక చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్లను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇరికించేందుకు భూ సంబంధిత ఫైళ్లన్నీ పట్టుకుపోయారు. వీటిలో కూడా చాలా వరకు వెనక్కి రాలేదని తెలుస్తోంది. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిఆర్డీఏ అధికారులు ఈ ఫైళ్లు ఇచ్చేశారు. ఈ ఫైళ్లకు సంబంధించిన కాపీలైనా తమ దగ్గర పెట్టుకోలేదు. ప్రస్తుతం సిఆర్డీఏకు కమిషనర్ నుంచి అడిషనల్ కమిషనర్ల వరకు అంతా కొత్త వాళ్ళు వచ్చారు. మిగిలిన ఫైళ్లు తెచ్చుకుందామంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. అమరావతి శాశ్వత రాజధాని పనులకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం తమకు ఉన్న అవగాహన మేరకు ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఫైళ్ల మాయం వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సిఆర్డీఏ ఉన్నతాధికారులతో పాటు గతంలో పనిచేసిన వివిధ శాఖల అధికారులను బాధ్యులను చేసి విచారించాల్సి ఉంది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో పలు కీలక ఫైళ్లు కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ తప్పులను పట్టుకుని కేసులు పెట్టేందుకు సిఆర్డీఏ ఫైళ్లను అణువణువు శోధించింది. విచారణ కోసం పలు ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని కీలక ఫైళ్లు ఇప్పటికీ కనిపించని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సిఆర్డీఏ పాలనా వ్యవహారాలకు తీవ్ర ఆటంకంగా మారినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వీటికి సంబంధించి చాలా ఫైళ్లు సిఆర్డీఏలో కనిపించట్లేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది. పవన్, వెరీ గుడ్ మార్నింగ్. సిఆర్డీఏలో ఫైళ్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కీలక విభాగాల్లో ఫైళ్లు మాయం కావడంతో పరిపాలనకు అవరోధం ఏర్పడిందని చెప్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంతో పాటు ప్లానింగ్ విభాగం వంటి కీలక విభాగాల్లో ఫైళ్లు కూడా కనపడకుండా పోయాయి. రాజధాని నిర్మాణాలతో పాటు రాజధానిలో అసైన్డ్ భూములు, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులకు సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్పి ఇంతవరకు లేని రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా అలైన్మెంట్ మార్పులో అనుయాయులకు అయాచిత లబ్ధి కల్పించారు అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న నారాయణపై ప్రభుత్వం కక్షగట్టి కేసులు నమోదు చేసింది. దీంతో పాటు అసైన్ ల్యాండ్స్ కేసులో కూడా నారాయణ ఇరికించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఈ విభాగాలకు సంబంధించిన ఫైళ్లన్నీ తమకు ఇవ్వాలి అని చెప్పి సిఐడి కోరింది. అప్పటి ఉన్న అధికారులు, అంటే 2019 నుంచి 24 మధ్యలో ఉన్న అధికారులు ఈ ఫైళ్లను ఇస్తూ కనీసం కాపీలు కూడా తీసి పెట్టుకోలేదు. దీంతో ఈ ఫైళ్లన్నీ కూడా సిఐడి వద్ద ఉండిపోయాయి అని చెప్తున్నారు. కానీ ఈ ఫైళ్లలో కొన్ని కీలక ఫైళ్లన్నింటినీ కూడా వైసీపీ నేతలు తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ ఫైళ్లను తమకు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ నేటి వరకు అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్
నారాయణ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇక దీంతో పాటు సింగపూర్ తో కూడా కోర్ కమిటీలో కోర్ ఏరియాని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో అప్పుడు సిఆర్డిఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కోర్ ఏరియా అభివృద్ధికి సంబంధించి కూడా ఒక ఎంఓయూ కుదిరింది. ఈ ఎంఓయూకు సంబంధించిన ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే అప్పట్లో ఈ ఎంఓయూను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది, వైసీపీ ప్రభుత్వం. ఇటువంటి కీలక ఫైళ్లన్నింటి కూడా కనిపించకుండా పోవడంతో ఒక్కసారిగా రాజధాని వ్యవహారంలో ముఖ్యంగా పరిపాలనా యంత్రాంగం తీసుకునే కొన్ని చర్యలకు బ్యాక్ ఎండ్ ఫైల్స్ కావాల్సి ఉంది. ఈ బ్యాక్ ఎండ్ ఫైల్స్ అన్ని కూడా లేకపోవడంతో వాళ్ళంతా కూడా ఇబ్బందిగా మారింది అని చెప్పి సిఆర్డీఏ అధికారులు చెప్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు ఇటీవల కాలంలో అధికారులందరినీ కూడా కూటమి ప్రభుత్వం మార్చింది. ఈ పైగా కమిషనర్ దగ్గర నుంచి అడిషనల్ కమిషనర్లు, కింది స్థాయి సిబ్బందితో పాటు ఆయా విభాగాలకు సంబంధించిన నేతృత్వం వహించే అధికారులు కూడా మారిపోయారు. అయితే వీళ్ళందరికీ కూడా గతంలో ఏం జరిగింది, అది ఎటువంటి ఫైల్స్ నడిచాయి, ప్రభుత్వం మధ్య సిఆర్డీఏ మధ్య ఎటువంటి కరస్పాండెన్స్ నడిచింది అనే అంశాలకు సంబంధించిన ఫైల్స్ కూడా వీళ్ళకి కావాల్సి ఉంది. అయితే ఈ ఫైల్ అవి లేకపోవడంతో ఈ సమాచారాన్ని అంతటినీ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణతో పాటు ప్రభుత్వానికి కూడా అందించారు. అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండే కొంతమంది అధికారులు, సిఆర్డీఏలో ఉండే కొంతమంది అధికారులు వైసీపీతో అంటగాగి రాజధానికి సంబంధించిన పలు నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లతో పాటు అసైన్ ల్యాండ్స్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ కూడా వాళ్ళు సిఆర్డీఏ నుంచి సిఐడికి అప్పగించడంతో పాటు కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతల వద్ద కూడా ఈ ఫైళ్లు వెళ్ళాయి అని చెప్పి సమాచారం అందింది. ప్రస్తుతం వీటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకునేందుకు కీలక ఫైళ్లు ఎక్కడున్నాయి, ఎవరు సిఐడికి అప్పగించారనే వివరాలను కూడా వాళ్ళు రాబడుతున్నారు. ఆ తర్వాత అవసరమైతే ఈ ఫైళ్లు దొరకని పక్షంలో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళపై కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడేది లేదు అని చెప్పి కొంతమంది అధికారులు ఆఫ్ ద రికార్డుగా చెప్పారు.